పుష్ప 2 మూవీ రిలీజ్ వేళ జరిగిన సంఘటన ఇప్పుడు అల్లు అర్జున్ మెడకు చుట్టుకుంటుందని తెలుస్తోంది. ఇప్పటికే దీనిపై పోలీసులు అరెస్ట్ చేసి అల్లు అర్జున్ను అదుపులోకి తీసుకున్నారు. అదేవిధంగా అనేక నాటకీయ పరిణామాల నేపథ్యంలో సింగిల్ బెంచ్ కోర్టు మధ్యంతర బెయిల్ను జారీ చేసింది. గంటల కొద్దీ ఆలస్యంగా పోలీసులు రిలీజ్ చేయడం కూడా ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. అల్లు అర్జున్ తరపు లాయర్లు మాత్రం పోలీసులు ప్రవర్తించిన తీరుపై మాత్రం కోర్టు ధిక్కరణ కేసులో పిటిషన్ వేస్తామని ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే సంధ్య థియేటర్ పోలీసుల భద్రత కోరుతూ పోలీసులకు లేఖను రాసింది. అయితే పోలీసులు కూడా సంధ్య థియేటర్ వద్ద ఇన్ అవుట్ గేటు ఒకవైపు ఉన్న నేపథ్యంలో ఈ సినిమాకు భారీగా ఫ్యాన్. మీ పెట్స్ కి గ్రూమింగ్ నుంచి బర్త్డే సెలబ్రేషన్స్ వరకు అన్నింటిలో మంచి ఆఫర్స్ ని మాయా టైల్స్ అండ్ ట్రయల్స్ వారు మీ ముందుకి తీసుకుని వచ్చారు. ఎక్కడో కాదు, మన బాజ్పల్లిలో. ఫోన్ నెంబర్ 8985555318 చూస్తారని పోలీసులు అనుమతి లేదని రిప్లై ఇచ్చినట్టు తెలుస్తోంది. అదేవిధంగా ప్రీమియర్ షో ఘటన మాత్రం పెను దుమారంగా మారిందని చెప్పుకోవచ్చు. దీనిపై ప్రస్తుతం పోలీసులు మళ్లీ హైకోర్టును ఆశ్రయిస్తున్నట్టు తెలుస్తోంది. హైకోర్టు ఇచ్చిన సింగిల్ జడ్జ్ మధ్యంతర బెయిల్ను కొట్టివేయాలని మరో పిటిషన్ను పోలీసులు దాఖలు చేస్తున్నట్టు తెలుస్తోంది. దీనిపై ప్రస్తుతం పెను దుమారం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. మరోవైపు ఈ బెయిల్ను కనుక కోర్టు కొట్టివేస్తే అల్లు అర్జున్ను మరలా పోలీసులు అదుపులోకి తీసుకుంటారని కూడా వార్తలు జోరుగా వస్తున్నాయి. ఈ క్రమంలో ప్రస్తుతం అల్లు అర్జున్ ఘటన మరోసారి వార్తల్లో నిలిచింది. ఇక సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట నేపథ్యంలో జరిగిన రేవతి అనే మహిళ చనిపోగా ఆమె కుమారుడు శ్రీతేజ్ మాత్రం సీరియస్ పరిస్థితుల్లో చికిత్స తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.